జగన్కు భిన్నంగా చంద్రబాబు. జగన్ ఓటమి నుండి బాబు కొత్త పాఠాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2019కి ముందు ఒకలా, ఇప్పుడు మరొకలా ఆలోచిస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు తేటతెల్లంగా అర్థమవుతుంది. అనుభవాలు అనేవి మంచి ఉపాధ్యాయులు వంటివి అన్నట్లు కొన్నిసార్లు మనం ఎదుటివారి నుండి కూడా సరికొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఆలోచన విధానం మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. నేను నియంతను, నేను ఎవరి మాట వినను అనేలా ఉంటే ప్రజా జీవితంలో ఎంతటి వారైనా ఓటమి చవి చూడక తప్పదు. ఇది రాజకీయాల్లో అస్సలు పనికిరాదు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలను కొద్ది కాలంగా బాగా ఔపాసన పట్టినట్లు కనిపిస్తున్నారు. ఈ విషయం 1వ తారీఖు సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు పాలనా విధానంలో కనిపించిన మొదటి మార్పుగా చాలా చోట్ల ప్రజలు చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకం ప్రారంభోత్సవం చేయాలన్నా భారీ బహిరంగ సభలు, పెద్ద ఎత్తున జన సమీకరణ, వృధా ఖర్చులతో పథకాల ప్రారంభోత్సవం జరిగేది. కానీ నిన్న మొన్న పెంచిన పెన్షన్ల ప్రారంభోత్సవానికి ఏ విధమైన దుబారా ఖర్చులు లేకుండా ఏకంగా ముఖ్యమంత్రి పేద ప్రజల ఇంటికి వెళ్ళి మరి ఏ హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం సంబంధిత సచివాలయ ఉద్యోగులను వెంట పెట్టుకొని గరీబోళ్ళు గుడిసెలోళ్ళ ఇళ్లకు వెళ్ళి వారు ఇచ్చిన టీనీళ్లు తాగి కోడికోత వేళ ఒక సీఎం పెన్షన్లు పంపిణీ చేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ సరికొత్త మార్పు జనరంజకంగా మారింది. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం కొంత ఆసక్తి కనబరుస్తూ మీడియా ద్వారా చూసి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య పాలనా విధానంలో మార్పులను ప్రజలు చర్చించుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి జగన్ గ్రామస్థాయి నాయకత్వానికి మంగళం పాడారని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఏ పని చేయాలన్నా వాలంటీర్లే చేసేవారు. కానీ నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులను కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా నిన్న రాష్ట్రం మొత్తం పెన్షన్ల పంపిణీ చేసిన తీరు చంద్రబాబులోని మార్పుకు అద్దం పడుతోంది. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా హంగులు, ఆర్భాటాలు, పబ్లిసిటీ ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదని అర్థమవుతోంది. వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పింఛన్గా పెన్షన్లు పంపిణీ చేయలేమనే వైసీపీ వాదనను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని తెలుగుదేశం పార్టీ నిరూపించింది. ఏది ఏమైనా జగన్ తన ఓటమికి గల కారణాలు తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ జగన్ ఓటమి నుండి మాత్రం బాబు చాలా నేర్చుకున్నారని చెప్పవచ్చు.